నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధవలసలో కామధేను భారతీయ గోశాల నిర్మాణం. శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస వేడుకలు. సరికొత్త వ్యాపారాలు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండాలన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో భారతీయ దేశవాళీ గో సంపదను అభివృద్ధి చేయాలని సంకల్పంతో విశాఖ అర్హ డ్రై ఫ్రూట్స్ యాజమాని ఆర్శెట్టి త్రిలోచన్ నూతనంగా కామధేను భారతీయ గోశాలను నెలకొల్పారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి గారు ఈ బోధవలస గ్రామంలో గతంలో 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని దాని సంరక్షణ చూసుకోమని తెలిపారని చెప్పారు. దీంతో ఎక్కడి ప్రశాంతమైన వాతావరణం చూసినా తాను ఇక్కడ మహాశివుడి భక్తుడు కొట్యాడ కృష్ణమూర్తిని సంప్రదించి భారతీయ సంప్రదాయంలో భాగమైన దేశవాళీ గో సంపదను రక్షించేందుకు గోశాల నిర్మిస్తారని కోరినప్పుడు ఆయన స్పందిస్తూ 1 ఎకరం స్థలాన్ని మార్కెట్ రేటుకు విక్రయించి అరెకర స్థలాన్ని ఉచితంగా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బోధవలస పరమేశ్వరుని భక్తులు కొట్యాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాంక్రీజ్ బ్రీడ్ అంటారు. ఈ కాంక్రీజ్ బ్రీడ్ అనే దాన్ని మదర్ ఆఫ్ ఆల్ కౌస్ అంటారు అనమాట. మదర్ ఆఫ్ ఆల్ కౌస్ అంటే ఈ భూమి మీద మొట్టమొదటి పుట్టిన గోజాతి సార్. దీన్ని స్వామి భక్తి అంటారంట. దీన్ని ఎవరైతే సాగుతారో వాళ్ళ దగ్గర చాలా వినయపూర్వకంగా ఉంటుంది సార్. ఇది చాలా మంచి బ్రీడ్ సార్. ఇది గ్రూపు 14-15 మంది సార్. ఎక్కడికి మరి కవర్ చేసుకుంటారు. మాణిక్యాలరావు గారు వేరే వేరే పంపించారు. ఇదంతా కవర్ చేసుకుంటారు. మళ్ళీ క్లిప్పింగ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. మనం పెట్టేస్తాం. ఎంత ఘోరంగా ఉన్నాయో అసలు ఎంత చేసినా అవ్వట్లేదు సార్. అది అవ్వదు అంటే ఆ గండ్ర కుమార్ని ఒకసారి తీసుకొచ్చి చూపంటే నా కాన్సెప్ట్ అండి. సో ఇదంతా మొత్తం 10 ఎకరాల తోట అండి. 10 ఎకరాల్లో మనం ఇప్పుడు ఈ గోశాల అనేది నిర్వహిస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇక 1 ఏకర్ కూడా అక్కడ ఒకటి ఉందండి. ఈ స్థలం ఎవరు డొనేట్ చేశారు? ఈ స్థలం ఇక్కడ బోధవలస గ్రామంలో మన కొట్యాడ కృష్ణమూర్తి గారు అండి. ఈయనది స్థలం. సో సార్ ఇట్లా నేను గోశాల పెడదాం అనుకుంటున్నాను సార్ అనగానే, సార్ అరే గోశాల పెట్టడం వల్ల అది మా ఊరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా నాకు ఈ స్థలం ఇచ్చారండి. యాక్చువల్గా అయితే ఇక్కడ లీజుకి తీసుకుంటే 10
ఎకరాలు కనీసం 3 లక్షలు ఎంత ఉంటుంది. బట్ ఆయన ఏమన్నారంటే 1 లక్ష 1.5 ఇవ్వండి, పర్లేదు మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అని చెప్పేసి ఆయన అది కూడా నా మీద భారం పెట్టేశారనమాట. పెట్టేసి సార్ కూడా నిజంగా ఆయన సహకారం లేకపోతే ఈవేళ నేను ఈ బోధవలస గడ్డ మీద నిజంగా నేను ఉండేవాడిని కాదు. సో ఆయన చలం వల్ల ఈ బోధవలస వచ్చాను. దేవుడి దేవాలంటే నేను ఏదైతే లక్ష్యం అనుకున్నానో, గో సంరక్షణ అనుకున్నానో, ఆ లక్ష్యం వైపు నేను ఈవేళ దూసుకెళ్ళడానికి ముఖ్య కారకులు కృష్ణమూర్తి గారు. ఆయన నేను మీడియా ముఖంగా నేను చెప్తాను, నిజంగా కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తి ఇంకా 10 మంది పుట్టాలి. సార్ ఇప్పుడు మన ఈ గోశాల మెయింటెనెన్స్కి అంటే గోపాలకుల జీతాలు అలాగే గోవుల మెయింటెనెన్స్కి నెల వచ్చేటప్పటికి మనకు ఒక 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సార్. ఇదంతా కూడా ఏంటంటే నేను నా డ్రై ఫ్రూట్స్ వ్యాపారం నుంచి తెచ్చి పెడుతున్నాను యాక్చువల్. కాబట్టి ఇది ఏంటంటే లాంగ్ రన్లో అది నాకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గోప్రేమికులు ఎవరైనా ఉంటే నెలకు ఒక్క దానా బస్తా ఇవ్వండి. ఎందుకంటే మనం ఎన్నో రకాల ఖర్చులు పెడతా ఉంటాం, ఎన్నో వేల రూపాయలు తగలబెడతా ఉంటాం. కాబట్టి దయచేసి గో సంరక్షణ కోసం ఒక్క దానా బస్తా మీ వంతు ఇవ్వండి. సో దానికోసం మీరు ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే నాది 916019 91301 నా నెంబర్ అండి. 916019 91301. నా పేరు త్రిలోచన్ అండి. మీరు ఎవరైనా సరే గో సంరక్షణ కోసం మీరు ఏమైనా విరాళం ఇవ్వాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి. దయచేసి ఈ గో సంరక్షణ కోసం మీ వంతు కూడా సహకారం అందించండి. జై గోమాత. కామధేను భారతీయ గోశాల అండి. ఇక్కడ సబ్బవరం మండలం బోధవలసలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నేను విశాఖపట్నం సిటీలో ఉంటాను. నాది అర్హా డ్రై ఫ్రూట్స్ అనేసి డ్రై ఫ్రూట్ షాప్ అండి. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సనాతన ధర్మం కోసం అలాగే గోవును సంరక్షించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ యొక్క గోశాల అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు వచ్చేసి 300 రకాల గోజాతులు ఉండేవి. కాలగమనంలో అది వచ్చేసి 39 రకాల గోజాతులకి పడిపోవడం జరిగిందనమాట. ఒకప్పుడు ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే ఒంగోలు జాతి కూడా ఈవేళ అంతరించిపోయే దశలో ఉంది. బ్రెజిల్ వాడు దాని బ్రీడ్ తీసుకెళ్ళి దాన్ని చాలా చక్కగా డెవలప్ చేశాడనమాట. నా కాన్సెప్ట్ కూడా ఏంటంటే రేపటి తరానికి మనం ఒకప్పుడు గోవులు ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ గో సంరక్షణ చేసి రేపటి తరానికి ఆ గో బ్రీడ్ అనేది అందించాలని చెప్పేసి ఈ కామధేను భారతీయ గోశాల అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్వతహాగా ఏంటంటే బయట ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఇంజెక్షన్ ద్వారా చూలు కడుతున్నారు. బట్ మన ఇక్కడ ఏంటంటే న్యాచురల్ క్రాసింగ్ ద్వారానే మనం వాటిని చూలు కడుతున్నాం అనమాట. మన దగ్గర ఉండేవన్నీ కూడా దేశీ కౌస్ అనమాట. మొత్తం ఇప్పుడు 39 రకాల్లో మన దగ్గర వచ్చేసి కాంక్రీజ్ బ్రీడ్ ఉందండి. అంటే దేశీ కౌస్లో మన దగ్గర వచ్చేసి ఒక 5 రకాల బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. డియోన్ వ్యాపార కోణంలో అంటే ఏదో డబ్బులు సంపాదించాలనే కోణంలో కాకుండా ఈ బ్రీడ్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒకే ఒక్క మోటోతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్ యాక్చువల్గా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు దురదృష్టవశాత్తు సమాజంలో కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే గోవుని ఒక వ్యాపార వస్తువుగా చూడడం జరిగిందనమాట. పాలు ఇస్తున్నంతసేపు కూడా వాటిని సాగుతా ఉన్నారు, తర్వాత దాన్ని కబేలాగా తరలిస్తున్నారు. దయచేసి అలాంటి ఆలోచన నిర్మించుకోండి. పూర్వం ఏంటంటే ప్రతి ఇంట్లో పాడి ఉండేది కాబట్టి అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో బతికేవాళ్ళు అనమాట. దురదృష్టం ఏంటంటే గోవుని ఇప్పుడు దూరం చేసుకొని నిజంగా మనం వ్యాధులను దగ్గర చేసుకుంటున్నాం అనమాట. పూర్వం గోవు ఉండేటప్పుడు అంటే ఇంటి బయట కల్లాపు చెల్లేవాళ్ళం. కల్లాపు చల్లటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా లాంటివన్నీ కూడా మన ఇంట్లో ప్రవేశించేవి కాదనమాట. ఇవాళ ఏంటంటే దురదృష్టవశాత్తు అందరూ కూడా ఏంటంటే కాంక్రీట్ జంగిల్లో బతుకుతా ఉన్నారు. దానివల్ల గోవుని కూడా దూరం చేసేసారు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ఆ గోవుని ఇంకా దూరం చేసేసారనమాట. ఈవెన్ ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా గోవుని పెంచుకోవడానికి ఆలోచిస్తున్నారు. కుక్కను పెంచుకుంటున్నారు. కుక్క వల్ల నిజంగా బోల్డ్ అంత జబ్బులు వస్తాయి. అలాంటి కుక్కను పెంచుతున్నారు తప్ప నిజంగా అన్ని అంటే ఆరోగ్య ప్రదాత అయిన గోవుని మాత్రం విస్మరిస్తున్నారన్నమాట. గోవు అంటే ముక్కోటి దేవతలకి ప్రతిరూపం అనమాట. దయచేసి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నేను గో సంరక్షణ ఎలా చేస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గోవుని పెంచండి. గోవు పెంచడం వల్ల అంటే దాని పాలు అమృతం, అలాగే గోమయం కూడా అమృతం, అలాగే గోవు యొక్క మూత్రం కూడా అమృతం అనమాట. గోవు నుంచి వచ్చే వెలువడే ప్రతి ఒక్క పదార్థం. విశాఖ జిల్లా పెదగంట్యాడ సమీపం వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువైన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణ, ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు వేడుకలు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 16 నుంచి ప్రతిరోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అప్పలరెడ్డి, పెంటకోట రాజు, సావిత్రమ్మ, నాగమణి, పద్మ, రమ పాల్గొన్నారు. నారాయణ వాసుదేవ గోవిందా, శ్రీమన్నారాయణ గోవింద పట్టుకోండి. గోవిందా ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా, శ్రీనివాస నారాయణ వాసుదేవ గోవిందా, ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. అంతేకాకుండా రేపు ఉదయం మంగళవారం సోమవారం రేపు 16వ తారీఖు నాడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అయితే మధ్యాహ్నం 1-2 ప్రారంభమవుతుంది. ఉదయం 9 ఓం ప్రక్రియను తిలకించి సోమవారం అనుగ్రహం పొంది తీర్థప్రసాద స్వీకరింపుగా కోరుచున్నాము. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ, నమో నారాయణ, నమో వెంకటేశ్వర. చెప్పండి. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతి
పేరు పొంది మరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజల భక్తులందరికీ ఆ నోట ఈ రోజుకి అంగరంగ వైభవంగా స్వామివారి కైంకర్యాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. స్వామివారి మహిమలు వినలేనివి, మనం చెప్పలేనివి. అంతటి మహోన్నతమైన ప్రతి వైకుంఠ ఏకాదశి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మాసం ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో 16వ తారీఖు నుంచి మరి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. భక్తజనులందరూ కూడా ఈ యొక్క ధనుర్మాసం వ్రతం మొదలుపెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆ గోదా తల్లి అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తూ, మరి అలాగే మనం ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వెలిసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా స్వామి సాక్షాత్తు ఉత్తర ద్వారాన్నే నిలడం జరిగింది. మనం ఏంటంటే మనం ఇందులో చేసేది ఏమీ లేదు. స్వామికి తిరుమల తిరుపతిలో ఏ విధంగా సప్త ద్వారాల్లో ఉంచి మరి దర్శన భాగ్యం పొందుతారో అదే విధంగా ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి కూడా సప్త ద్వారాలు ఏర్పాటు చేస్తూ ఆ సప్త ద్వారాల్లోంచి ఆ శ్రీనివాసుని, ఆ తల్లి గోదాదేవిని, ఆ శ్రీ మహాలక్ష్మిని మరి దర్శించుకునే భాగ్యం మనందరికీ అతి చేరువలో అతి దగ్గరలో ఈ కొండపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనందరికీ కూడా దక్కుతుంది. అంగరంగ వైభవంగా అందరూ ఊరు వాడ తేడా లేకుండా అందరూ మీ యొక్క సపోర్టు సహకారాలు కూడా అందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామి సపోర్టు సహకారాలు అందించి అందరూ కూడా ఆ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి మరి మానవులై పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ సప్త ద్వారాల్లోంచి వచ్చి స్వామిని చూస్తే చాలు ఆ తండ్రి అనుగ్రహం పొందగలం. అంతటి విశిష్టమైన రోజు ఆ రోజు. అందుకే ఈ రోజున మరి ఈ యొక్క పత్రిక ప్రకటన ద్వారాగా మరి అలాగే మా ఆలయ కమిటీ సభ్యుల ద్వారాగా ఈ ఆలయ ట్రస్ట్ ద్వారాగా మరి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారి సారథ్యంలో మా యొక్క ఆలయ కమిటీలో ఇప్పుడు ఎన్నో మంది ఎన్నో రకాలుగా అంటారు, కానీ మహాకార్యం చేసేటప్పుడు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులను తప్ప ఇందులో ఎవ్వరికి కూడా ఎటువంటి విభేదాలు లేకుండా సక్రమంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, గోవిందా గోవిందా. పిలిస్తే పలికే స్వామిగా ఆకలిస్తానం పెట్టి ఆపద ఆదుకునే వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పెద్దలు గౌరవనీయులు మితా నప్పలరెడ్డి గారు రోజు మహా అభిషేకం స్వామివారికి శ్రీదేవి భూదేవికి అభిషేకంతో ప్రారంభం చేస్తూ రేపు ధనుర్మాసం కార్యక్రమంలో మొదటి దశగా ఈరోజు ఏకాదశి స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. రేపు పెద్దలు చెప్తున్నట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా రేపు నుంచి సుధస్వమంలో పాల్గొనండి. ఎన్నో జన్మలో పాల్గొను, జన్మలో మనం చేసుకున్న పుణ్యం తప్ప ఆ సుధస్వమం చేసుకోవాలన్నా మేము చేసుకోలేకపోయాం. అదృష్టవశాత్తు మాకు భాస్కరాచార్య కథనగా వచ్చే వారు అన్ని రకాలుగా వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ కమిటీ ట్రస్ట్ సేవకులు కమిటీ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇక్కడ కుల మత రాజకీయాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తులు పాల్గొని స్వామివారి కార్యక్రమాలు విజయవంతం చేయాలి. ఈ ఆలయ కమిటీలో ప్రధానంగా నప్పలరెడ్డి గారు, అలాగే కంటికోట నాగేశ్వర గారు, జనాలు కూడా ప్రజలు కూడా భక్తులు అవేర్నెస్ చేస్తూ భగవద్గీత ప్రతిరోజు కూడా ఇంత తెరలో కూడా 50 సంవత్సరాల సత్యంగా మంచి మనసుతో వచ్చి ప్రతిరోజు కూడా ప్రసంగం చేయడం జరుగుతుంది. వారికి కూడా అభినందన తెలియజేస్తూ, అలాగే భవానీ దుర్గాప్రసాద్ కూడా ప్రతినిత్యం కూడా శనివారం భజన చేయడం, శనివారం మధ్యాహ్నం వెంకటేశ్వర ఆరాధన చేయడం, వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ ఆలయ కమిటీలో ఉన్న సేవకులకు, ఆలయ కమిటీ మహిళా సోదరి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఈ ధనుర్మాసంలో చేసుకుంటే మనం ఒక సంవత్సరం వల్ల జీవితాంతకాలం మనం రుణపడి ఉంటాం. స్వామివారికి చేసుకునే అదృష్టం కూడా ఈ ఆలయ కమిటీ ట్రస్ట్ ద్వారా, ఆలయ సేవకుల కమిటీ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా సరే రావచ్చు, ఏమి ఉన్నా లేకపోయినా డబ్బులతో నిమిత్తం లేకుండా చేయొచ్చు, ఎవరికి తోసిన గారు సాయం చేయొచ్చు, లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ స్వామివారి సేవ చేసే స్వామివారి అనుగ్రహం ధనుర్మాసంలో చేసుకోవడం అనేది ఎన్నెన్నో జన్మల పుణ్యం. అలాగే ముక్కోటి ఏకాదశి కూడా మనం ముక్కోటి ఏకాదశి స్వామివారి దర్శనం చేసుకుంటే డైరెక్ట్ గా స్వర్గంలోకి మనం ఇల్లు ఇచ్చినట్టే. బతుకుంటుండగా మానవ జన్మలో భగవంతుడు ఆ విష్ణుమూర్తి ఒక వరం ఇస్తాడు. విష్ణుమూర్తి వెంకటేశ్వర వరంలో ఆ ధనుర్మాసంలో స్వామివారికి ఎవరైతే ధనుర్మాస పూజలు చేస్తారో, ధనుర్మాసంలో ఆ గోదాదేవి అమ్మవారి అనుగ్రహం పొందుతారో, స్వామివారి ఆశీస్సుతో గోదాదేవి 4 రోజులు మాత్రమే అమ్మవారి ప్రజలకు కూడా భక్తులకు దర్శనమిస్తారు. ఆ దర్శనం కూడా ఈ గోదాదేవి అమ్మవారి పూజలు చేసుకుని ధనుర్మాస కార్యక్రమాన్ని రెగ్యులర్ గా కంప్లీట్ కావడం జరిగింది. ఆలయ ట్రస్ట్ ద్వారా, ఆలయ కమిటీ ద్వారా పెద్దలు అప్పలరెడ్డి గారు, నాగేశ్వర గారి అందరూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు మీ
అందరూ సహాయ సహకారం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రేపు 35వ తారీఖు జరిగే వైకుంఠ ఏకాదశి కూడా అన్ని రకాలుగా ముందు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు లాస్ట్ టైం కూడా సిఐ గారి సాధనలో దాదాపు 5-6 వేల మంది రావడం జరిగింది. ఈసారి 10,000 మంది వరకు వస్తారనుకున్నారు. దీని మీద మళ్ళీ ట్రస్ట్ కమిటీ వారంతా కూర్చొని ఏ రకంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా దానికి సంబంధించి మళ్ళీ దగ్గర చేసి ఈ పత్రిక ద్వారా తెలియజేస్తాం. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలు జయప్రదం చేసి శ్రీ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు అనుగ్రహం పొంది శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ విచ్చేసిన పత్రికా విలేక సోదరులకు ఇక్కడ విచ్చేసిన మా సేవకులకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నమో వెంకటేశ్వర. సరికొత్త వ్యాపారాలు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు 88 వార్డు దువాడలో నూతనంగా ఏర్పాటు చేసిన అమృత విలాస్ హోటల్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ హోటల్స్ అనేవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటువంటి మరెన్నో రావాలన్నారు. ప్రజలకు సరసమైన ధరలకు వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలను అందిస్తున్నారని, అలాగే అమృత విలాస్ హోటల్ యాజమాని సిద్ధ గోవింద్ హోటల్ ను మార్కెటింగ్ రంగంలో ఎంతో అనుభవం ఉందన్నారు. దువ్వాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కుటుంబంతో హోటల్స్ కి వెళ్లాలంటే గాజువాక వెళ్లారని, వారికి సమయం వృధా అయ్యేదని, ఇప్పుడు ఈ ప్రాంతంలోనే ఇంత మంచి హోటల్ పెట్టారని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, ప్రసాదుల శ్రీనివాస్, హోటల్ యాజమాని సిద్ధ గోవింద్, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెడీ రెడీ ఒకసారి కెమెరా చూడండి సార్, గురుగారు ఒకసారి కెమెరా చూడండి. రెడీ రెడీ స్మైల్ స్మైల్ సార్ స్మైల్. సార్ 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 సైడ్ ఓకే. కొంచెం ఫోన్ తీయరా, ఫోన్ తీయరా. ఇక్కడ చూడండి అమ్మా, ఒకసారి అందరూ కెమెరా చూడండి. రెడీ సార్ ఒకసారి కెమెరా చూడండి సార్, స్మైల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రెడీ రెడీ ఒకసారి కెమెరా చూడండి సార్, గురుగారు ఒకసారి కెమెరా చూడండి. రెడీ రెడీ స్మైల్ స్మైల్ సార్ స్మైల్. సరే బాబు గురుగారు మీరు కూర్చుదా. ఓకే రెడీ సార్ ఒకసారి కెమెరా చూడండి సార్. రెడీ సార్ స్మైల్ సార్. ఓకే ఓకే రెడీ సార్ ఒకసారి కెమెరా చూడండి సార్. రెడీ సార్ స్మైల్ సార్. ఓకే చాలా పెద్ద ఉంది. రెడీ సార్ ఒకసారి కెమెరా చూడండి సార్, స్మైల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ కొంచెం ఫోన్ తీయరా, ఫోన్ తీయరా. ఇక్కడ చూడండి అమ్మా, ఒకసారి అందరూ కెమెరా చూడండి. మరి ఈరోజు 88వ వార్డులో ఏదైతే మనకి నరం నుంచి దువ్వాడ వెళ్ళే రోడ్ ఆనుకొని అమృత విలాస్ అనే హోటల్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి అది దాని ఓనర్ అయినటువంటి మా సిద్ధ గోవింద్ గారు, ఈయనకి హోటల్స్ లో కొంత అనుభవం ఉంది. ఇక్కడ రుచికరమైనటువంటి భోజనాలు, అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కావచ్చు, వెజ్ ఐటమ్స్ కావచ్చు, ఇవి ఇక్కడ సరసమైనటువంటి ధరలకి, అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ ఈ ప్రాంతం వాసుల యొక్క పరిస్థితులు, స్థితిగతులు అన్ని చూసుకొని ఇక్కడ పెట్టినటువంటి హోటల్. ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. వారికి నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. నమస్కారం. మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు. నా హోటల్ ఓపెనింగ్ కి ఇచ్చేసిన రాజకీయ నాయకులకు, నా అభిమానులకు, నా ఫ్రెండ్స్ కి అందరికీ ధన్యవాదాలు. నేను ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస చేతుల మీదుగా నా హోటల్ ఓపెన్ అవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నేను ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పెట్టడం ఏంటంటే
స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే స్థానిక మా నాయకులు, రిటైర్ డిఫెన్స్ వస్తాయిలు ఢిల్లీశ్వరరావు గారు, అలాగే నా స్నేహితులు అందరూ నాకు నా హోటల్కి వచ్చి ఆహ్వానం పలికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఇక్కడ 2010 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాను దువ్వాడలో. సరైన ఫుడ్కి సరైన మీల్స్ తిందాం అంటే పోయినా కానీ టేస్టింగ్ సాల్ట్, నెమ్ముప్పి రకరకాలుగా సాయంత్రం ఉన్నది ఉదయం పెట్టడం జరగడం చూస్తున్నాను. అది లేకుండా విలేజ్ స్టైల్లో నాకు తోచిన రీతిలో నేను క్వాలిటీ ఇచ్చి తక్కువ రేటుతో క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధానానికి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ గ్రామస్తులందరూ నన్ను అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ మీడియా మిత్రులు సెలవు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బోధవలసలో కామధేను భారతీయ గోశాల నిర్మాణం. శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి ధనుర్మాస వేడుకలు. సరికొత్త వ్యాపారాలు కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండాలన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.